ఛానల్ ఏపీ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సర్వింగ్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో టోటల్ ఈ యొక్క క్వశ్చన్స్ ఆన్సర్స్ మీరు ప్రిపేర్ అయితే చాలు ఈజీగా 50+ మార్క్స్ అయితే సులభంగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. సో రిపీటెడ్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఎక్కడో కూడా స్కిప్ చేయకండి. అండ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏపీ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సర్వింగ్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. సో క్లియర్గా కూడా మనం చెక్ చేసుకుందాం. ఎప్పుడైతే మెయిన్గా బ్లూ ప్రింట్ అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మనకి టోటల్గా 5 యూనిట్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి ఇంట్రడక్షన్స్ టు సర్వింగ్ దీని యొక్క వెయిటేజ్ వచ్చేసి 11 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే సెకండ్ యూనిట్లో చైన్ సర్వింగ్ ఇది 17 మార్క్స్. అలాగే థర్డ్ యూనిట్లో కాంపాస్ సర్వింగ్ ఇది 25 మార్క్స్. అలాగే ఫోర్త్ యూనిట్లో లెవెలింగ్ ఇది 14 మార్క్స్. అలాగే ఫిఫ్త్ యూనిట్లో మైనర్ ఇన్స్ట్రుమెంట్ దీనికి 3 మార్క్స్. మనకి మెయిన్ ఇందులో ఈజీ యూనిట్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు సర్వింగ్. ఇందులో రిపీటెడ్గా మ్యాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే సర్వింగ్ అంటే ఏంటి అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్వింగ్ ఏంటి అండ్ దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి ఇవే మ్యాక్సిమం అడుగుతారు. కాబట్టి మీరు ఈజీగా ఈ యొక్క 11 మార్క్స్ అనేది సులభంగా మీరు స్కోర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క యూనిట్ అనేది కూడా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. ఇంకా సెకండ్ యూనిట్ అనేది చూసుకోవచ్చు. చైన్ సర్వింగ్ అనేది కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. 17 మార్క్స్ అనేది ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. దీనిలో కూడా చైన్ సర్వింగ్ కాంపస్కి సంబంధించిన డీటెయిల్గా అడుగుతారు. 17 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ యూనిట్ అండ్ ఫోర్త్ యూనిట్లో మనకి ఎక్కువ ప్రాబ్లం అనేది రావచ్చు లేదా థియరీ అని కూడా ఉంటుంది. అంటే ప్రాబ్లం అండ్ థియరీ కూడా ఉంటుంది అనమాట థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్లో. అండ్ కానీ ఎక్కువ టాపిక్స్ అనేది థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్లో అయితే ఉంటుంది. కాకపోతే రిపీటెడ్ క్వశ్చన్స్ కొన్ని అయితే ఉంటాయి. అవి ప్రిపేర్ అయితే మీకు మ్యాక్సిమం 25 మార్క్స్లో ఒక 10 to 13 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ అవుతాయి. అంటే రిపీటెడ్గా చెప్పిన క్వశ్చన్స్ అయితే. ఇంకా ఫోర్త్ యూనిట్ అనేది ఇక ఫిఫ్త్ యూనిట్ అనేది మనకి వెయిటేజ్ అయితే ఎక్కువ ఉండదు. కాబట్టి ఒకవేళ మీరు ఈ అన్ని యూనిట్స్ మీరు ప్రిపేర్ అయితే ఫిఫ్త్ యూనిట్కి వెళ్ళండి. లేకపోతే ఆప్షన్ కిందనైతే వదిలేయద్దు. అంటే మీరు ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్ పేపర్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఫిఫ్త్ యూనిట్లో మీకు రిలివెంట్గా ఆన్సర్ రాసిన ఫిఫ్త్ యూనిట్లో 3 మార్క్స్ అయితే వస్తాయి. సో అది ఎక్కువ టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అన్ని యూనిట్స్ ప్రిపేర్ అయితే ఫిఫ్త్ యూనిట్కి అయితే వెళ్ళండి. ఇంకా మనకి మెయిన్గా పాస్ అవ్వడానికి ఎక్కువ మార్క్స్ స్కోర్ అవ్వడానికి ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ అయితే చాలు. మనకి స్కోరింగ్ అనేది ఎక్కువ వస్తుంది ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్లో. థర్డ్ యూనిట్లో కూడా కొన్ని రిపీటెడ్ అయితే ఉంటాయి. ఇంకా మనకి యూనిట్ వైజ్ కింద చూసుకున్నట్టయితే ఫస్ట్ యూనిట్లో ఇక్కడ చూసుకోవచ్చు క్లాసిఫికేషన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్వింగ్. అంటే ఇది ఫస్ట్ యూనిట్ కాబట్టి ఇందులో మనకి మెయిన్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్వింగ్ అలాగే సర్వింగ్ యొక్క డెఫినేషన్ అయితే అడుగుతారు. అంటే రిపీటెడ్గా సర్వింగ్ అంటే ఏంటి దాని యొక్క పర్పస్ అంటే ఏంటి అండ్ సర్వింగ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి అండ్ దాని యొక్క క్లాసిఫికేషన్స్ ఏంటి అనేది ఫస్ట్ యూనిట్లో మ్యాక్సిమం ఇవే అడుగుతారు. ఇంక ఇదే రిపీటెడ్ అనమాట. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేసుకున్నా కూడా ఇవే ఉంటాయి. సో మీరు సింపుల్గా సర్వింగ్ అంటే ఏంటి అనేది రాస్తారు. తర్వాత పర్పస్ ఆఫ్ సర్వింగ్ అయితే రాస్తారు. దాని తర్వాత మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వింగ్ ఉంటే రాయండి లేదంటే లేదు. కాకపోతే మీకు సర్వింగ్ అంతే ఏంటి అంటే టోటల్గా కూడా మనకి క్లాసిఫికేషన్స్ అడిగినప్పుడు మీరు ఇవన్నీ కూడా రాస్తే మీకు ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ అవుతాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఆప్షనల్ కిందనైతే వదిలేయద్దు. ఇవన్నీ కూడా పైన ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఖచ్చితంగా అయితే మీరు టాపిక్స్ అనేవి అయితే మీరు నేర్చుకోండి. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఫస్ట్ యూనిట్లో మ్యాక్సిమం అయితే అది ఇంపార్టెంట్ అనేది. అలాగే యూనిట్స్ కన్జర్వేషన్ కొన్నిసార్లు అడగచ్చు లేదా అంతగా అడగరు. ఫస్ట్ యూనిట్ అవే అడుగుతారు. అది ఫస్ట్ యూనిట్ ఇంపార్టెంట్ అనేది. ఇక సెకండ్ యూనిట్లో 2.0లో చైన్ సర్వింగ్ అంటే ఇది సెకండ్ యూనిట్లో మనకి పర్పస్ ఆఫ్ చైన్ సర్వింగ్ అంటే ఏంటి దాని యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి అనేది ఎక్కువ అడుగుతారు. అలాగే చైన్ సర్వింగ్లో మనకి డైరెక్ట్ రేంజింగ్ అంటే ఏంటి ఇండైరెక్ట్ రేంజింగ్ అయితే అడుగుతారు. ఇది కూడా ఖచ్చితంగా. అలాగే క్లైనింగ్ అండ్ స్లోపింగ్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఏంటి అండ్ టోటల్గా మనకి చైన్ సర్వింగ్ అంటే ఏంటి అనేది అడుగుతారు ఇందులో కూడా. అలాగే కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ సర్వేయింగ్ మెథడ్స్ అయితే అడుగుతారు ఖచ్చితంగా. అలాగే డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ యావరేజ్ ఆర్డినేట్ ట్రిపిజాయిడల్ రూల్ అండ్ సింప్సన్స్ రూల్ ఖచ్చితంగా అయితే వస్తుంది. దీని యొక్క ఫార్ములాస్ అయితే ఉంటాయి. ట్రిపిజాయిడల్ రూల్ అండ్ సింప్సన్స్ రూల్కి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. ఖచ్చితంగా అయితే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే ఉండండి. అవి ఖచ్చితంగా ఫార్ములాస్ అయితే రిపీటెడ్గా అయితే వస్తాయి సెకండ్ యూనిట్లో. ఇవే మ్యాక్సిమం అయితే అడుగుతారు. అంటే టోటల్గా కూడా ఫస్ట్ అంటే సెకండ్ యూనిట్లో ప్రిన్సిపల్ ఏంటి అండ్ చైన్ సర్వింగ్ అంటే ఏంటి
అలాగే ఇన్స్ట్రుమెంట్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది చైన్ సర్వింగ్ అనేది, అలాగే మనకి దాని యొక్క ఫంక్షన్స్ అని అయితే అడుగుతారు, అలాగే మనకి డైరెక్ట్ రేంజింగ్ ఇండైరెక్ట్ రేంజింగ్ అయితే అడుగుతారు ఎక్కువ కూడా, అండ్ దాని యొక్క ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అది సెకండ్ యూనిట్ అనేది ఖచ్చితంగా ఇవే వస్తాయి, ఇంకా ఎలాంటివి కూడా మనకి రావు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా కాంపస్ సర్వేయింగ్ లో మనం చూసుకున్నట్టయితే థర్డ్ యూనిట్ లో ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంపస్ సర్వేయింగ్ అండ్ దాని యొక్క యూజెస్ ఏంటనేది ఖచ్చితంగా అయితే అడుగుతారు. అలాగే ప్రిస్మాటిక్ కాంపాక్స్, ఇది ఖచ్చితంగా రిపీటెడ్ క్వశ్చన్ ప్రతిసారి కూడా. దీనిని ఏ విధంగా అడుగుతారంటే డ్రా ఏ ప్రిస్మాటిక్ కాంపాక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్స్ అబౌవ్ అయితే ఉంటుంది. అంటే ప్రిస్మాటిక్ కాంపాక్స్ అంటే మీకు బాక్స్లు అయితే ఉంటుంది, డైరెక్షన్స్ అయితే చూపిస్తుంది, అదే ప్రిస్మాటిక్ కాంపాక్స్. అది ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి, విత్ డయాగ్రామ్ తో ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా అయితే ఇది వచ్చే అవకాశాలు అయితే మాక్సిమం 80 to 90% వస్తుంది, మీరు అది గుర్తుపెట్టుకోండి. అలాగే హోల్ సర్కిల్ బేరింగ్ అనేది కూడా వస్తుంది, అండ్ డెసిగ్నేషన్ ఆఫ్ బేరింగ్స్ అయితే వస్తుంది, అది మెయిన్ ప్రిపేర్ అవ్వండి. అండ్ టోటల్ గా కూడా మనకి ప్లాటింగ్ ఆఫ్ క్లాజర్ ట్రావెల్స్ ఇది కూడా వస్తుంది, అలాగే అడ్జస్ట్మెంట్ ఆఫ్ గ్రాఫికల్ మెథడ్ ఇది కూడా మనకి ఇది ఎక్కువ వచ్చే కాంపస్ సర్వింగ్, అంటే థర్డ్ యూనిట్ లో మాత్రం ఇవి మాత్రం వస్తాయి, ఇంకా మిగతావి అయితే ఏమీ టచ్ చేయవు. ఒకవేళ మీరు ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత మీకు టైం ఉంటే మిగతా రిమైనింగ్ ప్రిపేర్ అవ్వండి, లేదంటే ఆ పక్కన అయితే ఉంచేసేయండి, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. ఇంకా ఫోర్త్ యూనిట్ లెవెలింగ్ లోకి వెళ్ళినట్టయితే లెవెలింగ్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇది కూడా రిపీటెడ్. అలాగే మన కాంపోనెంట్ పార్ట్స్ ఆఫ్ డెంపీ లెవెల్ ఇది కూడా ఒక్కొక్కసారి అడగొచ్చు, లేదంటే లేదు. అలాగే ఇంపార్టెంట్ టెర్స్ ఇన్ లెవెలింగ్, లెవెల్ సర్ఫేస్ అంటే ఏంటి, అలాగే ప్లమ్ లైన్ అంటే ఏంటి, హారిజంటల్ లైన్ అంటే ఏంటి, టెలిస్కోప్ లైన్ అంటే ఏంటి, అంటే ఇన్నిట్లో ఏదైనా అడగవచ్చు, అది ఖచ్చితంగా అనేది. అలాగే అడ్జస్ట్మెంట్ ఇన్ డెంపీ లెవెల్లో టైప్స్ ఆఫ్ లెవెలింగ్ స్టాప్స్ అనేది ఏంటంటే అడుగుతారు, అలాగే బెంచ్ మార్క్ స్టాప్స్ అంటే ఏంటంటే అనేది లెవెలింగ్ లో అయితే అడుగుతారు. అలాగే మనకి డిటర్మినేషన్ ఆఫ్ రైజ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ రైజ్ అండ్ ఫాల్ మెథడ్స్, ఇది ఖచ్చితంగా అయితే రిపీటెడ్. దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే అడుగుతారు, మిస్సింగ్ డేటా అనేది మిస్సింగ్ ఎంటర్ అనేది మనకి ఫోర్త్ యూనిట్ లో మనకి ప్రాబ్లం, అలాగే ఒక థియరీ అనేది వస్తుంది ఖచ్చితంగా కూడా, మీరు అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. ప్రాబ్లం కూడా ప్రిపేర్ అవ్వండి, మ్యాక్సిమం ఎక్కువ ప్రాబ్లమే వస్తుంది, తర్వాత థియరీ అనేది కూడా మీరు డెంపీ లెవెల్, అలాగే కాంపోనెంట్ పార్ట్స్, అలాగే రైజ్ అండ్ ఫాల్ మెథడ్ ఇవైతే ప్రిపేర్ అవ్వండి. అలాగే మనకి కాంటూరింగ్ కి సంబంధించి కూడా ఖచ్చితంగా అయితే వస్తుంది, అది మీరు ప్రిపేర్ అవ్వండి. మెథడ్స్ ఆఫ్ కాంటూరింగ్, అలాగే దీని యొక్క డయాగ్రామ్ అయితే అడుగుతారు, అలాగే ఈ కాంటూర్ మ్యాప్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఇది ఖచ్చితంగా అయితే అడుగుతారు. అండ్ టోటల్ కూడా అరేంజ్మెంట్ ఆఫ్ హిల్ రోడ్ మేకింగ్ ఏ రైల్వే అండ్ కెనాల్స్, ఇది మీరు ఈజీగా రాయవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే టూ పెగ్ మెథడ్ వితౌట్ ప్రాబ్లమ్స్ అని, అంటే ప్రాబ్లం అనేది అడగొచ్చు, వితౌట్ ప్రాబ్లమ్స్ అనేది అడగొచ్చు, అది మీరు గుర్తుపెట్టుకోండి. టోటల్ మనకి మెయిన్ గా కాంటూర్ మ్యాప్ అంటే ఏంటి, కాంటూర్ మ్యాప్ యూజెస్ అంటే ఏంటి, లెవెలింగ్ అంటే ఏంటి, అలాగే టోటల్ కూడా దీనికి సంబంధించిన టైప్స్ ఏంటి, అండ్ టోటల్ బెంచ్ మార్క్స్ ఏంటి, అండ్ రైజ్ అండ్ ఫాల్ మెథడ్, ఇవి ఎక్కువ రిపీటెడ్ గా మనకి ఫోర్త్ యూనిట్ లో అయితే అడుగుతారు. దాని యొక్క ఎర్రర్స్ అని రెసిప్రోకల్ లెవెలింగ్ అంటే ఏంటి ఇది కూడా అడుగుతారు, ప్రాబ్లం అనేది కూడా అడుగుతారు. అది మెయిన్ మనకి ఫోర్త్ యూనిట్ లో రిపీటెడ్ గా వచ్చినవి, ఇవే తప్ప ఇంకా బయట నుంచి మాక్సిమం ఎక్కువ రావు ఫోర్త్ యూనిట్ లో, అది మెయిన్ మనకి ఫస్ట్ ఇయర్ సర్వేయింగ్ లో కాబట్టి. ఇంకా ఫిఫ్త్ యూనిట్ లో మనకి ఇవే చాలా తక్కువ ఉంటాయి, మీకు అంటే వెయిటేజ్ అనేది 3 మార్క్సే కాబట్టి మెయిన్ మీరు వెయిటేజ్ ఉన్నది ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. 3 మార్క్సే కాబట్టి పక్కన పెట్టవద్దు, ప్రతి 1 మార్క్ అయినా కౌంటే కాబట్టి అంత తక్కువ టాపిక్ ఉంది కాబట్టి ఇవి ప్రిపేర్ అవ్వండి. అండ్ టోటల్ ఫిఫ్త్ యూనిట్ లో వేరియస్ మైనర్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే యాబ్నీ లెవెల్ అండ్ పెంటాగ్రాఫ్ అండ్ ఎలక్ట్రానిక్ ప్లానిమినర్, ఇందులో మనకి ఎక్కువ పెంటాగ్రాఫ్ అనేది ఎక్కువ అడుగుతారు, అలాగే పర్పస్ ఆఫ్ మైనర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇది కూడా అడుగుతారు. అండ్ టోటల్ ఎలక్ట్రానిక్ ప్లానిమీటర్ ఇది కూడా ఖచ్చితంగా అయితే అడుగుతారు. మాక్సిమం నాకు తెలిసి ఇందులో పెంటాగ్రాఫ్ అండ్ ఎలక్ట్రాన్ ప్లానిమీటర్ ఇదే ఎక్కువ అడుగుతారు, దాని యొక్క పర్పస్ ఆఫ్ మైనర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవే అడుగుతారు తప్ప ఇంకెక్కువ అడగరు. కాబట్టి ఇక్కడ టాపిక్స్ తక్కువ కాబట్టి ఇంక ఇవన్నీ కూడా ప్రిపేర్ అయిపోండి. ఇంకా మీకు కావాలనుకుంటే ఈ 3 మార్క్స్ స్కోర్ చేసుకోవాలనుకుంటే ఇంకా మాక్సిమం మీకు ఇవే అడుగుతారు, రిపీటెడ్ కూడా. రిపీట్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ కూడా ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు, ఇక్కడ చూసుకోవచ్చు, అవి కూడా మీరు చెక్ చేసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో మనకి క్లియర్ గా అన్ని కూడా మెన్షన్ చేశారు, ఏవేవి రిపీటెడ్ వచ్చాయి అనేది కూడా. ఇవే కాకుండా మీ యొక్క సీనియర్స్ కానీ వాళ్ళు కూడా అడగండి. ఇక్కడ మనకి రెసిప్రోకల్ లెవెలింగ్, అలాగే క్యారెక్టర్స్ ఆఫ్ కాంటూర్స్, అలాగే చెప్పినవి మాత్రం వచ్చినాయి చూసారు, అలాగే యూజ్ ఆఫ్ యాబ్న్యూలా, అంటే నేను చెప్పిందే కాదు మీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, ఇవే వస్తాయి మ్యాక్సిమం అనేది కూడా మనకి, అవే రిపీటెడ్ క్వశ్చన్స్, మీరు ఎవరు కూడా టెన్షన్ పడవద్దు. అది సింపుల్ గా ఈ సర్వేయింగ్ అనేది ఈజీగా మీరు పాస్ అవ్వడానికి స్కోర్ మార్క్స్ అనేది ఉంటుంది కాబట్టి
ప్రతి ఒక్కరు అయితే లైట్ తీసుకోవద్దు. ఎగ్జామ్ అనేది బాగా అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ మార్క్స్ స్కోరింగ్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి స్కోరింగ్ ఎక్కువ వస్తే మీకు టోటల్గా కూడా సర్టిఫికేట్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ అవుతాయి. పర్సెంటేజ్ అనేది కూడా పెరుగుతుంది. మెయిన్ ఫస్ట్ ఇయర్లోనే మనకి పర్సెంటేజ్ ఎక్కువ వస్తే మనకి కరెక్ట్గా అయితే ఉంటుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోండి మనకి సర్వేయింగ్కి సంబంధించి ఇంపార్టెంట్ అనేది. ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా సబ్జెక్ట్స్ కానీ చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానికి సంబంధించి కూడా డీటెయిల్గా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.